సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం రాంపూర్ గ్రామంలో సర్పంచ్ ఆనగోని లక్ష్మి ఆధ్వర్యంలో సామూహిక గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం ఆరోగ్యం పౌష్టికాహారంపై అవగాహన సదస్సును నిర్వహించారు। ఈ సందర్భంగా ఆనగోని లక్ష్మి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో ఇస్తున్నటువంటి గుడ్లు, పాలు, పౌష్టికాహారం తీసుకోవడం వల్ల మీకు పుట్టబోయే పిల్లలు కూడా ఆరోగ్యవంతంగా ఉంటారని తెలియజేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆనగోని లక్ష్మి, ఎల్లాగౌడ్, జెడ్పీటీసీ ఉమా వెంకటరెడ్డి, మాజీ ఎంపీపీ జాపా శ్రీకాంత్ రెడ్డి, గ్రామ ప్రజలు, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। పాత్రికేయ మిత్రులకు, గ్రామ అన్నదమ్ములకు, అక్కచెల్లెలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు। శ్రీమంతం జరుపుకుంటున్న మా సోదరీమణులకు శుభాకాంక్షలు। చాలా సంతోషం, అందరూ మాట్లాడుతూ సవివరంగా తెలియజేస్తున్నారు। ఐసీడీఎస్ పక్షాన ముఖ్యంగా మీకు తెలియజేసేది ఏంటంటే, ఈ గర్భిణీ స్త్రీలు ఈ క్రమంలో పౌష్టికాహారం తీసుకున్నట్లయితేనే ఆరోగ్యవంతమైన సుఖమైన ప్రసవానికి సాధిస్తారని చెప్పి అందరూ తెలియజేస్తున్నారు। ప్రభుత్వం కూడా ఇప్పుడు గతంలో కాకుండా మన సిద్దిపేట ప్రాంతంలో మాత్రం మంచి ఉచితమైన వైద్య సేవలు ప్రభుత్వ పక్షాన్ని అందుతున్నాయి। ఇవాళ మెడికల్ కాలేజ్ అయింది కాబట్టి తప్పకుండా మీరు ఏంటంటే మంచి వైద్య సేవలు అంతాయి। మీరు దయచేసి ఇంకొకటి ఏంటంటే, గతంలో ఏదైతే డెలివరీ టైంకే నమోదు చేసుకుందరు, ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది। మొదటి నెలనే మీరు నా పేరు నమోదు చేసుకుంటేనే రేపు కేసీఆర్ కిట్కు అర్హులు, రేపు ఈ పుట్టబోయే ఆడపిల్లకి కానీ మగపిల్లకి కానీ 13,000, 12,000 మంది అవకాశం అంటే ఇప్పుడు 3 దఫాలు వస్తున్నాయి। ఆ 3 దఫాలు వస్తున్నాయి కాబట్టి తప్పకుండా మరి మీరు అది లబ్ధి పొందే అవకాశం ఉంది। మరి అది పొందాలన్నట్టు అంటే మీరు ఫస్ట్ నెలనే నమోదు చేసుకోవాలి। అంగన్వాడీ ద్వారా, ఐసీఎస్ ద్వారా మీరు ఈ లోకల్ ఏఎన్ఎం ఆన్లైన్ చేస్తారు। మరి అది తప్పకుండా గుర్తుంచుకోవాలి। ప్రభుత్వ సేవలు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక అన్ని విధాల ముఖ్యంగా వైద్యము, విద్య, వ్యవసాయానికి పెద్దపీట వేసింది। ఇవాళ వైద్యం కూడా మన ఉచితమైన వైద్యం, నాణ్యమైన వైద్యం కూడా మన సిద్దిపేటలోనే ఉంటుంది। కాబట్టి దయచేసి మీరు ఎవరు కూడా ప్రైవేట్ హాస్పిటల్లో పోయి ఆర్థికంగా ఎక్కువ డబ్బులు వెచ్చించి ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా మంచి సుఖమైన ప్రసవం పొంది ఇవాళ తల్లి బిడ్డను కూడా ఇంటికాడ చేసే అవకాశం అన్నట్టు ద్వారా ఇంటికాడ చేర్పించి కేసీఆర్కి ఇప్పించి మీకు డబ్బుల్ని ఇచ్చి మంచి సేవలు అందించే అవకాశం ఉంది। కాబట్టి దయచేసి మీరు ప్రభుత్వ సేవలను అందుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తేవాలి। ఒకటి మన గౌరవ శాసనసభ్యులు హరీష్ రావు గారు కూడా పదే మీకు ఏంటంటే, మీరు గర్భిణీ స్త్రీలు ప్రభుత్వం ఇచ్చిన అంగన్వాడీల ద్వారానే పౌష్టికాహారాలు పొందాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఇంత మంచి కార్యక్రమంలో మా అందరినీ భాగస్వాములు చేసి ఇంత గొప్పగా కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులు, గ్రామ పంచాయతీ సర్పంచ్ గారికి, పాలకవర్గానికి, ఎంపీటీసీలకు అందరికీ, ఈ కార్యక్రమం నిర్వాహకులకు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ।